రైట్ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. ఇటీవల మంత్రి సీతక్కకు వచ్చిన బెదిరింపు లేఖతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కాంగ్రెస్ కోరుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది మావోయిస్టు పార్టీ. జూన్ 1న తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత దామోదర్ లొంగిపోయినట్లు పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చాయని, దామోదర్ లొంగిపోలేదని చెప్పింది మావోయిస్టు పార్టీ. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు జగన్. విప్లవ ప్రజలను గందరగోళపరిచేందుకే ఈ ప్రకటనలు చేశారన్నారు. మావోయిస్టులకు సహకరించొద్దని ఆదివాసీలను పోలీసులు హింసించడం తగదన్నారు జగన్. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం సత్యం న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. సత్యం, సీతక్కకు లేఖ రాయడంపై మావోయిస్టులు క్లారిటీ ఇచ్చారు కదా, ఆ అప్డేట్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఇటీవల మంత్రి సీతక్కకు ఈ నెల జూన్ 26వ తేదీన మంత్రి సీతక్కను బెదిరిస్తున్నట్టుగా, ఆమె గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల ఎందుకు ఆమె అడ్డుకోవడం లేదు, కావాలని అటవీ అధికారులు చేసిన ఆకృతాలను ఎందుకు అడ్డుకోవడం లేదంటూ ప్రశ్నిస్తూ మావోయిస్టు పేరుతో జూన్ 26న విడుదలైన లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదు, మావోయిస్టు పార్టీ అలాంటి లేఖ విడుదల చేయలేదంటూ తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఆ లేఖకు ఆ రోజు జరిగిన ప్రచారానికి తమకు సంబంధం లేదనే అంశాన్ని కూడా ఆ లేఖలో క్లియర్గా రాతపూర్వకంగా చెప్పారు. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ లొంగిపోయినట్టు, గతంలో ఎన్కౌంటర్ అయినట్టుగా కూడా ప్రచారం చేశారు. జూన్ 1వ తేదీన విస్తృతంగా మీడియాలో పత్రికల్లో కూడా ప్రచారం జరిగింది. కానీ ఇదంతా బూటకము, కావాలని మావోయిస్టు పార్టీని తెలంగాణ ప్రజలను గందరగోళపరచడానికే కొంతమంది ఇది దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా జగన్ తన లేఖలో తెలియజేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఎన్కౌంటర్ను ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మావోయిస్టుల సమస్య సామాజిక రాజకీయ సమస్య చర్చల ద్వారా పరిష్కరించాలనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందుకు సానుకూలంగా ఉందనే అంశాన్ని కూడా జగన్ లేఖలో తెలియజేశారు. ఇక తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేకపోయినా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్ కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో పోలీసులు ప్రజలను బెదిరిస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో పోలీసులు గిరిజనులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి మావోయిస్టులు వస్తే సమాచారం ఇవ్వాలని ముందుగా తెలంగాణ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలి. కావాలని కొందరు మావోయిస్ట్ పార్టీని మావోయిస్టులకు తెలంగాణ ప్రజలకున్న ప్రజల మధ్య గందరగోళం పరిచే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా జగన్ తన అధికార ప్రతినిధి జగన్ లేఖలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఇక ఈ నెల జూన్ 26వ తేదీన మంత్రి సీతక్కను బెదిరిస్తూ లేదంటే సీతక్క తీరును వ్యతిరేకిస్తూ విడుదలైన లేఖకు తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఈ లేఖలో చాలా క్లియర్గా స్పష్టం చేశారు. కానీ ఆ రోజు మంత్రి సీతక్క ఇది మావోయిస్టు పార్టీ రాసిన లేఖగా లేదు అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. కావాలని కొన్ని పార్టీలు రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ప్రజల్లో మరింత వ్యతిరేకతను సృష్టించడానికే ఇలాంటి ఫేక్ లేఖలను విడుదల చేస్తున్న అంశాన్ని కూడా ఆ రోజే మంత్రి సీతక్క అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే గిరిజనుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎవరో కొందరు అటవీ శాఖ అధికారులు చేస్తున్న తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వంపై చూపించొద్దు, కేవలం గిరిజనుల హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా ఆ రోజే ఆమె వెంటనే ప్రకటన చేశారు. ఆ రోజు విడుదలైన లేఖ ఇది మావోయిస్ట్ లేఖ కాలేదు, కావాలని కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఇలాంటి ఫేక్ లేఖలు విడుదల చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఇక మావోయిస్టు పార్టీ ఈరోజు విడుదల చేసిన లేఖతో జూన్ 26వ తేదీన విడుదలైన లేఖ పూర్తిగా ఫేక్ లేఖ అని తేలిపోయింది. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఈరోజు విడుదల చేసిన లేఖలో ఆ రోజు మంత్రి సీతక్కను బెదిరిస్తూ విడుదల చేసిన లేఖకు తమకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్న అంశాన్ని కూడా ఈరోజు విడుదల చేసిన లేఖలో మావోయిస్ట్ పార్టీ తెలియజేసిందని చెప్పొచ్చు. జ్యోతి.